హాయ్ అందరికి. అత్తమ్మకి ఇష్టమని నిన్న పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మామిడికాయలు అయితే తెంపుకొచ్చుకున్నా. వీటితో మామిడికాయ పులిహోర చేద్దాం అనుకున్నా, కానీ అత్తమ్మ పప్పు చేయమన్నారు. అందుకోసం మామిడికాయలు అయితే మంచిగా వాష్ చేసుకుని పైన చెక్కు తీసేసి మీకు నచ్చిన సైజ్ లో మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోండి. చిన్నగా కట్ చేస్తే మామిడికాయ అంతా ఉడికిపోతుంది, కొంచెం పెద్దగా కట్ చేస్తే నోటికి తగులుతుంది. ఆ తర్వాత 2-3 సార్లు మంచిగా కడిగిన కందిపప్పు తీసుకొని అందులోనే మామిడికాయ ముక్కలతో పాటు పసుపు, కారం, ఉప్పు వేసుకొని అందులోనే తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసి స్టవ్ పైన పెట్టేయాలి. పప్పుని కుక్కర్ లో పెట్టిన కాబట్టి 3 విజిల్స్ సరిపోతుంది. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి ఉడికించిన. అట్లా చేస్తే పప్పు కొంచెం చిక్కబడుతుందని. ఇప్పుడు పప్పు తాలింపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకుతో పాటు కొద్దిగా పసుపు వేసి కలుపుకొని ఉడికించిన పప్పును కూడా వేసి ఒకసారి మరగనివ్వాలి. ఇంకా ఫైనల్ గా ధనియాల పొడి వేసి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగనే కాకుండా మామిడికాయ పప్పుని 4-5 రకాలుగా చేస్తారు. నాకేమో అన్నం తింటున్నప్పుడు మామిడికాయ ముక్కలు నోటికి అలా తగులుతుంటే పుల్ల పుల్లగా టేస్ట్ భలే అనిపిస్తది. కానీ మా ఇంట్లో వాళ్ళందరికేమో మామిడి ముక్కలు పూర్తిగా ఉడికిపోయి పప్పులో కలిస్తేనే ఇష్టపడతారు. ఇంతకీ నాకులాగా మీలో ఎంతమందికి మామిడికాయ పప్పు అంటే ఇష్టం కామెంట్ చేయండి. పుల్ల పుల్లగా వాసనకే నోరు ఊరుతుంది నాకైతే. ఫస్ట్ అయితే తినాలి. మళ్ళీ కలుద్దాం మరి.